అందరికీ నమస్తే. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. స్వామిత్వ పథకం కింద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు జరిగిన వర్చువల్ కార్యక్రమం ద్వారా 65 లక్షల మందికి ఆస్తి కార్డులు అందించారు. ఈ పథకం ద్వారా దేశంలోని 10 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు, అలాగే 230 జిల్లాల్లోని లబ్ధిదారులు ఈ కార్డుల్ని పొందారు. ఈ సందర్భంలో ఈ స్వామిత్వ పథకం అంటే ఏంటి, ఆస్తి కార్డు అంటే ఏంటి, దీని ద్వారా గ్రామీణ సాధికారత ఎలా జరుగుతుందో చూద్దాం. స్వామిత్వ అంటే సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ అని అర్థం. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకి ఎప్పుడు ఏదో ఒక ఆస్తి వివాదం నడుస్తూ ఉంటుంది. ఉమ్మడి ఆస్తుల వల్ల కావచ్చు, వారసత్వం వల్ల వచ్చిన ఆస్తుల వల్ల కావచ్చు. దీనివల్ల ఎప్పటికీ కూడా కేసులు సాగుతూ ఉంటాయి. ఈ ఆస్తుల నుంచి వాళ్ళు ఏదైనా అమ్ముకోవాలన్నా, ఏదైనా అవసరం వచ్చి ఏదైనా రుణం పొందాలన్నా సరే చాలా కష్టమైపోయేది. ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకే కేంద్ర ప్రభుత్వం 2020లో ఈ స్వామిత్వ పథకం అనే దాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా అత్యాధునిక డ్రోన్లతో అక్కడ ఉన్నటువంటి స్థలాల ఫోటోలు, అలాగే వాటి కొలతలు అన్నీ తీసుకుని ఆ యజమాని పేర వాటిని నమోదు చేస్తారు. అలాగే అదేమన్నా ఉమ్మడి ఆస్తులైనా సరే ఆ వివాదాలని కూడా సరిచేస్తారు. దీనివల్ల గ్రామీణ ప్రజలందరూ కూడా తమకున్నటువంటి ఆస్తిని ఒక ఆర్థిక వనరుగా ఉపయోగించుకోవచ్చు. ఒక బ్యాంకు రుణం తీసుకోవాలన్నా, దాన్ని అమ్ముకోవాలన్నా, లేదా తాకట్టు పెట్టుకోవాలన్నా, ఏదైనా అవసరం వచ్చినా సరే ఇది చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా గ్రామీణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థని కూడా ఇంకా బలంగా చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకాన్ని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, అలాగే రెవెన్యూ, సర్వే శాఖలు అమలు జరిగేలా చేస్తాయి. ఇది ఈ పథకం గురించిన సమాచారం. మీలో కూడా ఎవరైనా సరే ఇట్లా గ్రామీణ ప్రాంతాల్లో మీకు ఆస్తులు కలిగి ఉండి ఇబ్బందులు పడుతూ ఉంటే తప్పకుండా ఈ పథకం ద్వారా మీ ఆస్తికి ఒక డిజిటల్ రికార్డ్ చేసుకోవచ్చు. దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఫెడరల్ తెలంగాణ.